లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మౌనము నిశ్శబ్ద ప్రమాణము. మౌనం రెండు విధాలు. ఒకటి, తను చేపట్టిన పని కానీ బాధ్యత కానీ విజయవంతంగా ముగిసే వరకు మాట్లాడకుండా తనను తాను నియంత్రించుకోవడం. అది శక్తిని నిలువ చేయడానికే కాకుండా మనస్సును పని మీద లగ్నం చేయడానికి సహాయపడుతుంది. 2, ధ్యానము మరియు ఆత్మ పరిశీలన ద్వారా ఆధ్యాత్మిక స్వేచ్ఛ కొరకు వ్యక్తి తన కుటుంబం నుండి, పని నుండి మరియు ఆర్థిక బాధ్యతల నుండి దూరంగా ఉండటం. నిబద్ధతతో ప్రయత్నిస్తే 2 రకాల సాధనలు మంచి ఫలితాలను ఇస్తాయి. తురియాతీత ధ్యానం చేసేటప్పుడు చైతన్యము బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఇంద్రియానుభూతులు, కోరికలు ఆగిపోవడం జరిగినప్పుడు ఆ నిశ్శబ్దం మౌనం అనబడదు. అది మనస్సును క్రమబద్ధీకరించడానికి తాత్కాలికంగా కొంతసేపు చేసే మానసిక వ్యాయామం. నీవు నిశ్శబ్దంగా నున్నప్పుడు దైవం నీతో మాట్లాడుతుంది అని జ్ఞానులు చెప్తారు. ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని కొంచెంసేపు కూర్చున్నప్పుడు వందల కొద్ది ఆలోచనలు వరదలా మనస్సులోకి రావడం గమనించారా? అలాంటప్పుడు మనస్సును క్రమబద్ధీకరించడానికి మీరేమైనా ప్రయత్నించారా? లేదు అనే జవాబు వస్తుంది. మనుషుల మనస్సులలో ఈ ఆలోచనలన్నీ ఎవరు పెడుతున్నారు? మన ప్రాణశక్తి కణాల కేంద్రంలో ఉండే చైతన్యములో ముద్రించబడి నిలవ చేయబడి ఉన్న అనుభవాలన్నీ బాధ, సంతోషానుభూతులు సమస్తము ఆలోచనలుగా విస్తరిస్తాయి. ఎప్పుడైతే ప్రాణశక్తి కణాల చేత ఉత్పత్తి చేయబడిన జీవకాంతము మనస్సుగా పరిణామం చెందుతుందో అప్పుడే ఆలోచనలు వస్తాయి. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.